ఇటీవలి కాలంలో సుమతి గారు ఐపీఎస్ ఆఫీసర్ అసలు రాత్రిపూట పరిస్థితులు ఎలా ఉన్నాయి అని పరిశీలించడం కోసం నగరంలో కొన్ని చోట్ల తన మారువేషంలో తిరిగారు. తనకి ఎదురైన అనుభవాలు అన్నీ ఇన్ని కాదు. తన ఆశ్చర్యపోయింది పరిస్థితులు ఇలా ఉన్నాయా అని. ఇదివరకు తాగేవాళ్ళు ఏదో వాగేవాళ్ళు, ఇప్పుడు గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకొని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే. ఈ పబ్బుల్లో, రేవ్ పార్టీస్లో, అన్నిట్లో కూడా. అట్లాగే మీరు ఒక మంచి అందమైన అమ్మాయి ఫోటో పెట్టి చాట్ చేయండి, ఒక్కొక్కళ్ళ నైజం బయటపడతా ఉంటుంది. పరిస్థితులు ఎందుకు మారాయి నాకు తెలిసి, నేను అనలైజ్ చేసింది 30-40 ఏళ్ల వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇక యవ్వన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళవి, ఇబ్బందులు ఉన్నాయి. ఇలా రకరకాల కారణాలు, కొంతమందికి వ్యామోహాలు, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క ప్రవర్తించే విధానం మార్పు చెందుతుంది. ఇది ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే ఇంకా పరిణామాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తాయి. వీటికి పరిష్కార మార్గం అనేది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నలుగురిని కనండి అంటే ఏం సుఖం? ఆల్రెడీ ఇప్పుడున్న రేషియోకి సరిపడే ఆడపిల్లలు లేరు. ఒకవేళ ఉన్నా ఏ ఆడపిల్లకి ఏ సంబంధం నచ్చట్లేదు. అమ్మాయికి 30 ఏళ్ళు పైన వస్తాయి, అబ్బాయికి 40 ఏళ్ళు వస్తున్నాయి. ఇన్నాళ్ళు సంపాదించింది ఏం చేసామని అడుగుతున్నారు అమ్మాయి తండ్రి. అబ్బాయి తండ్రి కూడా మీ అమ్మాయి ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది కదా, మీరేం చేశారండి అని అడిగితే ఏం చెప్పగలుగుతారు? అంటే ఎవరికి వాళ్ళే తెలియగలవాడని బిహేవ్ చేసి, వాళ్ళ సంపాదన మీద కూడా వీళ్ళు కొంచెం ఆధారపడి తల్లిదండ్రులు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారేమోనని నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొందరు ఇన్ టైంలో పెళ్లి చేసినా ఏదేమైనా కానీ ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి.